వెల్కమ్ టు అభినవ్ భారత్ నీరవ్. పేదరికమో లేదా ఆడపిల్లనే భారం అనుకున్నారో కానీ కన్నపేగు బంధాన్ని తెంచుకొని ఆ పసికందును విక్రయించిందో జంట. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లాల్సింగ్ తండాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ శిశు విక్రయ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. లాల్సింగ్ తండాకు చెందిన వాడ్యావత్ రేణుక గతేడాది నవంబర్ 9న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిబంధనల ప్రకారం గర్భిణులు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుంది. అయితే జనవరి 1 నుంచి రేణుక కేంద్రానికి రాకపోవడంతో అంగన్వాడీ కార్యకర్త చింటూకు అనుమానం వచ్చి ICDS అధికారులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన అధికారులు ఆపరేషన్ స్మైల్ టీంతో కలిసి విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఇన్ముల్ నర్వా గ్రామానికి చెందిన గోవింద్ అనే మధ్యవర్తి ద్వారా రేణుక దంపతులు తమ బిడ్డను హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబానికి విక్రయించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఈ బేరం సుమారు ₹1,00,000 కుదిరినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి శిశువును స్వాధీనం చేసుకుని సురక్షితంగా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు తప్పిపోయిన పిల్లలు, బాల్య కార్మికులు ఎవరైతే ఉంటారో అక్రమంగా రవాణాకు గురైన శిశువులను గుర్తిస్తున్నారు. అయితే ఈ కేసులో మధ్యవర్తి గోవింద్తో పాటు బిడ్డను కొనుగోలు చేసిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు తెలపడం జరిగింది. దీని ప్రకారమే పోలీసులు వారిపైన అయితే కఠిన చర్యలు అయితే తీసుకొని ఉన్నారు. అయితే ఒకవేళ మీరు బిడ్డను పెంచలేని స్థితిలో ఉంటే వారిని అమ్మకండి. మీ సమీపంలో ఉన్న ICDS అధికారులను సంప్రదించండి లేదా 1091098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. ప్రభుత్వం వారిని సురక్షితంగా బాధ్యత తీసుకొని వాళ్ళని పెంచుతుంది. అయితే ఇక్కడ అప్రమత్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తను అయితే మనం అభినందించాల్సి ఉంది. ఎందుకు అంటే అక్కడ కార్యకర్త అలర్ట్గా లేకుండా ఇక్కడ ఆబ్సెంట్ అయింది, ఎందుకు రాలేదు ఈమె అని చెప్పేసి అతను ఇంటికి వెళ్ళి అడగని పరిస్థితుల్లో అక్కడ ఈ విషయం అయితే బయటకు వచ్చేది కాదు. ఈయన కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు. ఆ బిడ్డను క్షేమంగా మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ కార్యకర్త చేసిన ఈ మంచి పని వల్ల అక్కడ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు అతన్ని. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కూడా నిజానికి వాస్తవానికి కూడా అక్కడ పిల్లని అమ్మిన తర్వాత వీళ్ళు ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఆ పాప ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా రకాల బిజినెస్లు అయితే ఇప్పుడు కొత్తగా అయితే చాలా మంది అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సిగ్నల్స్ దగ్గర చూసినప్పుడు కూడా ఇక్కడ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడవాళ్ళు అంటే 2-3 నెలల వయసు ఉన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని అయితే భిక్షాటన కోసం అయితే వస్తూ ఉన్నారు. నిజానికి వాళ్ళ పిల్లలా కాదనేది కూడా ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కూడా అక్కడ 2 నెలలు 3 నెలల తర్వాత ఆమె లెగిసి ఎండలో అట్లా అడుక్కునే పరిస్థితి ఉంటుంది ఒక గర్భిణీ స్త్రీకి. ఎందుకంటే రెస్టే ఒక 5 నుంచి 6 నెలలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక 2 నెలలు 3 నెలలు పాపని పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారంటే నిజానికి ఆ ఎత్తుకున్న మహిళ యొక్క కన్న బిడ్డన లేదంటే ఈ విధంగా తీసుకెళ్ళి ఈ విధంగా కొనుక్కొచ్చి ఆ బిడ్డని అక్కడ ఒక మహిళ ద్వారా అక్కడ భిక్షాటం చేపిస్తున్నారనేది కూడా ఇక్కడ క్వశ్చన్లు అయితే మనకు వస్తూ ఉంటాయి. వాస్తవానికి చూసుకుంటే కూడా చాలా మందికి సంతానం కలగట్లేదు. చాలా మంది దంపతులు సంతానం కోసం IVF సెంటర్ల ద్వారా తిరిగి లక్షలు ఖర్చు పెట్టి మరీ సంతానం కోసం అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాంటిది వీళ్ళకి పాప పుట్టిన తర్వాత వీళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఇక్కడ వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్లే అక్కడ పాపని అమ్మాల్సి వచ్చిందా అనేది అయితే మనం కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ తండ్రి పట్టించుకోకపోయినా సరే 9 నెలల పాటు కష్టపడి కన్నా ఒక తల్లి అయితే ఈ విధంగా అయితే అమ్ముకునే ప్రయత్నం అయితే చేయదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తల్లి అయితే ఖచ్చితంగా అయితే ఎలాంటి బాధలు పడైనా అడుక్కొని వచ్చినా సరే పిల్లలకైతే అన్నం పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. మన తల్లి యొక్క ప్రేమ అయితే ఒక వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ తల్లి ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందని అయితే ఇక్కడ విచారణ ద్వారా అయితే పోలీసులు అయితే తెలపాల్సి ఉంది. ఈ విధంగా ఎవరైతే పిల్లల్ని పెంచలేని పరిస్థితిలో ఉన్న ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో పిల్లలు పెంచలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు ఎవరు కూడా పిల్లలు కనడానికే ముందైతే మీరు స్టెప్ తీసుకోకండి. తీసుకుంటే ఒకవేళ ఇన్ కేసు కానీ పిల్లలు కన్న తర్వాత మీరు పెంచలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని అమ్మకుండా గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏదైతే ఉంటే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నెంబర్ కాల్ చేయడం ద్వారా వాళ్ళైతే మీ పిల్లల్ని తీసుకెళ్లి క్షేమంగా అయితే పెంచుతూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఈ విధంగా అమ్మకండి. అమ్మిన తర్వాత మీకు చెప్తారు ఒక డబ్బులున్న ఇళ్లలోకి పిల్లల్ని పంపిస్తాము, వాళ్ళ ద్వారా మీ పిల్లలు కూడా మంచి సౌకర్యాలతో వాళ్ళు పెరుగుతారు అని చెప్పి మీ దగ్గర నుంచి పిల్లలు తీసుకెళ్తారు. కానీ వాస్తవం చూసుకుంటే అక్కడ ఏ విధంగా ఎక్కడికి వెళ్తారని మనకు తెలియదు. ఎందుకంటే మీ దగ్గర నుంచి వన్స్ అక్కడ పిల్లలు మీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా పెంచుతున్నారా, సేఫ్గా పెంచుతున్నారా, లేదు అంటే ఇట్లా రోడ్లపైన ఎవరైతే అడుక్కుంటూ ఉంటున్నారో సిగ్నల్స్ దగ్గర మహిళలు వాళ్ళ చేతిలో ఈ బిడ్డను పెట్టి ఆ విధంగా అడుక్కునే విధంగా భిక్షాటం చేసే విధంగా ఆ విధంగా తయారు చేస్తున్నారు అనేది అయితే ఎవరికి తెలియదు. కాబట్టి పిల్లల్ని అమ్మటం కొనడం అనేది కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి దీన్ని ఎవరు పాల్పడకండి. ఇన్ కేసు కానీ మీరు పెంచలేని పరిస్థితిలో అయితే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. 1098 1098కి అయితే కాల్ చేయండి. దీని ద్వారా అయితే పిల్లలు అయితే క్షేమంగా ఉంటారు. ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటిది అయితే చేయకూడదని అయితే మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.